ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, my name is Dr. Akshita. I'm an orthodontist. I work as a consultant orthodontist for Occidental. Nowadays, the biggest thing in the market is Invisalign and clear aligners. ఇంతకు ముందు రెగ్యులర్ బ్రేసెస్ ఆర్ సెరామిక్ బ్రేసెస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనేసి అనుకునే వాళ్ళము. బట్ నౌ ఆఫ్టర్ క్లియర్ అలైనర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్, ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ క్లియర్ అలైనర్స్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లియర్ అలైనర్స్ అండ్ రెగ్యులర్ బ్రేసెస్. అందరు పేషెంట్స్ కి వీ కెనాట్ give clear aligners. There are certain cases which are a little complicated. Alanti time lo we would want to use regular braces compared to clear aligners. So the main difference between clear aligners and regular braces is that regular braces manaki metal, ఒకవేళ మెటల్ బ్రేసెస్ యూజ్ చేస్తే మెటల్ అనేది మనకి టీత్ పైన కనిపిస్తుంది. సో చూడడానికి అంత బాగుండకపోవచ్చు. వెన్ వీ క్రాస్ 20 years of age, we start to work in corporate sector or any other areas wherein looks actually matter. So atlanti time lo people will prefer these clear aligners because 3 to 4 feet distance lo evaraina manku nunchoni maatladutunte they'll feel as if we are not wearing anything. And the other important difference between clear aligners and regular braces is that in not all cases we can use clear aligners. Clear aligners complex cases lo mostly use cheyalemu. Enduku anante tooth chaala vankariga undi anukondi, first actually braces petti danni koncham correction చేసుకున్న తర్వాత క్లియర్ అలైనర్స్ యూజ్ చేస్తే ట్రీట్మెంట్ అనేది తొందరగా అవుతుంది. లేదు అని అంటే ఆ వంకర్ ఉన్న టీత్ ని స్ట్రైట్ చేయడానికి విల్ యూటిలైజ్ అ లాట్ ఆఫ్ అలైనర్స్. అందుకోసం వీ ప్రిఫర్ యూజింగ్ రెగ్యులర్ బ్రేసెస్ ఇన్ కేసెస్ విచ్ ఆర్ extremely complex. Then the way clear aligners work is, ఇప్పుడు మన టీత్ ఇర్రెగ్యులారిటీ ఏదైతే ఉందో ఆ టీత్ ఇర్రెగ్యులారిటీని మనం ఈ అలైనర్స్ యూజ్ చేసుకొని స్ట్రైట్ చేసేసుకుంటాము. ఆ స్ట్రైట్ చేసుకునేది ఎలా జరుగుతుంది అంటే విల్ గివ్ ద పేషెంట్ సర్టన్ సెట్స్ ఆఫ్ అలైనర్స్. సో ఇప్పుడు దిస్ ఇస్ వన్ సెట్ ఆఫ్ అలైనర్. అలా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెట్స్ ఆఫ్ అలైనర్స్. ఒక సర్టన్ కాంప్లెక్సిటీ ఉన్న కేస్ కి ఇన్ని అలైనర్స్ పడతాయి అన్నట్టు మాకు ముందే కొంచెం ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి విల్ టెల్ ద పేషెంట్స్ ఇన్ని రోజులు మీరు ఈ అలైనర్స్ వేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తాము. సో ఈచ్ అలైనర్ విల్ హ్యావ్ సమ్ మూవ్మెంట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇట్. when you wear each aligner for 10 days, then ఈ అలైనర్ లో ఉన్న మూవ్మెంట్ మన పళ్ళులోకి వచ్చి అలా టీత్ స్ట్రైటన్ అవుతాయి. నెక్స్ట్ ఈ అలైనర్ లో ఉన్న మూవ్మెంట్ కొంచెం ఒక పన్ను వంకరగా ఉందనుకోండి, దాన్ని కొంచెం ఈ అలైనర్ కరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత 10 days తర్వాత యూజ్ చేసే అలైనర్ ఇంకా కొంచెం కరెక్ట్ చేస్తుంది. అలా 10 days మినిమం ఒక్కొక్క అలైనర్ యూజ్ చేయడం వల్ల మన వంకరగా ఉన్న పళ్ళు ఆర్ గ్యాప్స్ ఉన్న పళ్ళు అవన్నీ క్లోజ్ అయిపోయి కొంచెం స్ట్రైట్ అవుతుంది అన్నమాట. This is how clear aligners work.